78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. పాఠశాల వ్యవస్థాపకులు ప్రిన్సిపల్ జాన్సీ గారు, ప్రవీణ్ గారు, అదేవిధంగా ఈ యొక్క పాఠశాల స్టాఫ్ విద్యార్థులు ప్రిన్సిపల్ ఇప్పటికీ ఆలస్యం అయింది. మన 75 సంవత్సరాలు దాటి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాల్లో అడుగుపెడతా ఉన్నాం. మనం అంతా కూడా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తరానికి చెందినట్టుకోవాలి. కానీ ప్రీ ఇండిపెండెన్స్ స్వతంత్రానికంటే ముందు ఎవరైతే ఉన్నారో స్వాతంత్రం కోసం పోరాటం చేసి మనకి ఇండిపెండెన్స్ తీసుకొచ్చారో వాళ్ళందరినీ కూడా ఒకసారి కలిగిపోతారు. మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్, నెహ్రూ, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, దేశం కోసం తాము ప్రాణాలను బలిదానం చేసి స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ ఉన్నా దేశం యొక్క అభివృద్ధి మన యొక్క దృఢ నిశ్చయం అని చెప్పేసి మనం ముందు సాగుతా ఉన్నాం. 140 కోట్ల జనాభా స్వతంత్రం వచ్చినప్పుడు 30 కోట్ల జనాభా, ఇవాళ 140 కోట్ల జనాభా పెరిగింది. ప్రపంచ దేశాల్లో అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశంగా ఇవాళ భారతదేశం ఉన్నది. ఒకప్పుడు జనాభా అంటే బరువు అని అనుకున్నాం. భారత్ ఈ జనాభా ఏ రకంగా పట్టుకోగలుగుతుంది అందరికీ కానీ వల్ల దాని ఒక రిసోర్సెస్ గా జనాభాను కూడా మానవ వనరులుగా చూస్తున్నటువంటి పరిస్థితి నాడు అంటే భారతదేశం జనాభా ఉన్నప్పటికీ కూడా భారతీయులందరూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా ఉపాధి కోసం కావచ్చు, విద్య కోసం కావచ్చు తెలుసుకుంటూ అన్ని దేశాల్లో స్థిరపడింది. ఒకప్పుడు దేశాల్లో కూడా మన వాళ్ళు దేశాన్ని ఏడుస్తున్నటువంటి దేశాలు కూడా ఉన్నాయి. మారిషస్ కావచ్చు, ఫిజీ కావచ్చు, ట్రినిడాడ్ కావచ్చు, అదేవిధంగా ఇంకా అదే సుమారుగా ఆయా దేశ వ్యవహారాల్లో మన పరిపాలనా రంగంలో కూడా భారతీయులు ఆధిపత్యం వహిస్తున్నటువంటి దేశాలు సింగపూర్ కావచ్చు, మలేషియా కావచ్చు, ఈవెన్ మన ఇంగ్లాండ్ ఎవరైతే భారతదేశాన్ని 250 సంవత్సరాలు పరిపాలించారో ఆ దేశ ప్రధానమంత్రి భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి భారత్ ప్రధానమంత్రి. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో 28 మంది భారతీయ మూలాలు ఉన్న వారికి ఇచ్చారు. కెనడాలో 18 మంది ఎంపీలు భారతీయ మూలాలు ఉన్నవారు. ఇవాళ అమెరికా అధ్యక్ష పదవికి ఎవరికి పోటీ పడుతున్నారు? భారతీయ మూలాలు ఉన్నటువంటి కమలా హ్యారిస్. ఈ విధంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా మన వాళ్ళు వివిధ రంగాల్లో రాణిస్తుంటే మనందరూ కూడా గర్వపడాలి. గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి సందర్భంగా ఏ దేశానికి వెళ్ళినా భారతీయులందరూ కూడా ఒక ఉద్వేగభరితమైనటువంటి భావం నెలకొంటామని మనం చూస్తా ఉన్నాం. అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, లేకపోతే వియత్నాం వెళ్ళినా, ఇంగ్లాండ్ వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, కెనడా వెళ్ళినా భారతీయులందరూ కూడా ఒక్కటే పరితపిస్తున్నటువంటి కాబట్టి భారతీయుగా మన యొక్క భవిష్యత్ అంతా కూడా మన యొక్క భవిష్యత్ తరాల మీద ఏదైతే ఆశ పెట్టుకుందో ఈ దేశం భారత మాత ముద్దుబిడ్డగా మనమందరం మన రంగాల్లో రాణించాలని మీరందరూ కూడా భవిష్యత్తులో మంచి అనేక రంగాల్లో అది వ్యవసాయం కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, రాజకీయం కూడా కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ప్రభుత్వ సర్వీసులు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా మీరందరూ కూడా వివిధ రంగాల్లో మీ యొక్క ప్రతిభను చూపించి మీ కుటుంబానికి, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, మంచి ఉద్యోగాలను స్థిరపడాలని కోరుకుంటూ ఈరోజు మీరందరూ కొద్దిగా ఆలస్యమైన మరి వేచి చూస్తున్నందుకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయులు స్వతంత్ర దినోత్సవం కానీ రిపబ్లిక్ దినోత్సవం కానీ ఒకసారి గతంలో జరిగినటువంటి సంఘటనలు, స్వతంత్ర ఉద్యమ పోరాటానికి సంబంధించినటువంటి విషయాలు
ఇలాంటి కార్యక్రమంలో భాగంగా ఉంటాయి. ఆ రకంగా మనందరం కూడా మంచి భవిష్యత్తు కోసం ఒక ప్రతిజ్ఞ తీసుకొని ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మన ప్రాంతాల్లో కానీ మన యొక్క తోటి సోదరుల యొక్క అభివృద్ధి, సర్వీస్, సేవలు ఇవన్నీ కూడా మనలో నిత్య జీవితంగా మనమందరం కూడా స్వీకరించి భవిష్యత్తులో